General Science Practice Bits DSC Previous Year Questions. First question. Lichen lo jarige పోషణ విధానం. సహజీవనం జరుగుతుంది lichen లో. నెక్స్ట్ క్వశ్చన్. చర్మం ద్వారా శ్వాసించే జీవుల సరైన జత క్రింది వానిలో. కప్ప, వానపాము. చర్మం ద్వారా శ్వాసించే జీవుల సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాగా మెలికలు తిరిగి ఉండి శుక్ర కణాలను నిల్వ ఉంచుకునే భాగం క్రింది వానిలో. ఎపిడెర్మిస్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్రింది వానిలో కవాటాలు ఉండే వాటిని గుర్తించండి. సిరలు, అదేవిధంగా శ్వాసరసనాళాలలో కవాటాలు ఉంటాయి. బీసీడి, గుండెలో కూడా ఉంటాయి కవాటాలు. కరెక్ట్ ఆన్సర్ బీసీడి. సిరలు, శ్వాసరసనాళాలు గుండెలో ఉంటాయి కవాటాలు అనేవి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్రింది వానిలో కణాంగము మరియు అది నిర్వహించు విధులకు సంబంధించి సరైన జోడి. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది లిపిడ్ సంశ్లేషణకు తోడ్పడుతుంది. ఇది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ట్రిపుల్ యాంటీజెన్ టీకా ద్వారా నివారించగలిగే వ్యాధులు క్రింది వానిలో. డిప్టీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం. నెక్స్ట్ క్వశ్చన్. జీవుల శాస్త్రీయ నామాన్ని ఆంగ్లంలో రాయడంలో పాటించవలసిన నియమాలు ఇవ్వబడినవి. ఇందులో తప్పుగా ఉన్న నియమం ఏది? ఫోర్త్ ఆప్షన్ రాంగ్. జాతి పేరు పెద్ద అక్షరంతో, ప్రజాతి పేరు చిన్న అక్షరంతో మొదలు పెట్టాలి. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. ప్రజాతి పేరు పెద్ద అక్షరంతో మొదలు పెట్టాలి. అదేవిధంగా చేతితో రాసినట్లయితే జాతి, ప్రజాతి పేర్ల క్రింద విడివిడిగా గీత గీయాలి. అదేవిధంగా ముద్రించేటప్పుడు శాస్త్రీయ నామాన్ని ఇటాలిక్స్లో ఉంచాలి. ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. IUCN విస్తరించండి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. IUCN అబ్రివేషన్. నెక్స్ట్ క్వశ్చన్. నెఫ్రాన్లోని ఈ భాగం వద్ద ప్రాథమిక మూత్రంలోని గ్లూకోజు, అమైనో ఆమ్ల పునఃశ్వాసన జరుగును. సమీపస్థ సంవలిత నాళం వద్ద. నెక్స్ట్ క్వశ్చన్. పట్టు ఫైబ్రోయిన్, అదేవిధంగా పత్తి సెల్యులోజ్. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.